తెలుగు జాతి గౌరవాన్ని పెంచింది. తెలుగోడి ప్రతిభ ప్రపంచానికి మరోసారి పరిచయమైంది. 21 దేశాల నుంచి పోటీ పడ్డ వారిని వెనక్కి నెట్టి మనోడు ప్రతిష్టాత్మక టైటిల్ గెలుచుకున్నాడు. అమెరికాలో తెలుగు తేజం మెరిసింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీల్లో అల్ట్రామ్యాన్ ఫ్లోరిడా 2017 టైటిల్ను తెలుగు వ్యక్తి మన్మథ్ రెబ్బా గెలుచుకున్నాడు. రేసులో నిర్విరామంగా పరుగులు తీసి సత్తా చాటాడు. ఈ టైటిల్ గెలిచిన తొలి సౌత్ ఇండియన్ రెబ్బానే. ఈ పోటీల్లో 21 దేశాల నుంచి 44 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అల్ట్రామ్యాన్ ఫ్లోరిడా రేస్ 3 రోజుల పాటు జరిగింది. మొదటి రోజు 10 కిలోమీటర్ల స్విమ్మింగ్, 146 కిలోమీటర్ల సైక్లింగ్. రెండో రోజు 275 కిలోమీటర్ల సైక్లింగ్, 84 కిలోమీటర్ల డబుల్ మారథాన్ జరిగింది. 517 కిలోమీటర్ల ట్రై అథ్లాన్ను 31 గంటల 46 నిమిషాల్లో పూర్తి చేసి మన్మథ్ టైటిల్ గెలుచుకున్నాడు. అల్ట్రామ్యాన్ టైటిల్ గెలుచుకున్న తొలి తెలుగు వ్యక్తి మన్మథే. మన్మథ్ గతంలో ఐరన్ మ్యాన్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. లో మన్మథ్ రెబ్బా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఫ్లోరిడా టైటిల్ గెలుచుకున్నాక మన్మథ్ మాట్లాడుతూ ఖాళీ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడుపుతుంటానని చెప్పాడు. పిల్లల కిడ్నాప్లకు వ్యతిరేకంగా గళం విప్పుతానని, బాల్యాన్ని నాశనం చేస్తే సమాజం భవిష్యత్తునే నాశనం చేసినట్లని చెప్పాడు. మన్మథ్ విద్యాభ్యాసం విజయవాడలో సాగింది. ఆ తరువాత హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ డిగ్రీ చేశాడు. తరువాత యుఎస్లోని క్లమసన్ యూనివర్సిటీలో పీజీ చేశాడు. యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. అమెరికాలోని అనేక పెద్ద కంపెనీలకు, క్యాసినోలకు డిజైనర్గా పనిచేశాడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు డిజైనర్లలో మన్మథ్ కూడా ఒకరు.